నమస్తే. బహుశా అందరూ మర్చిపోయి ఉంటారు కాపు ఉద్యమాన్ని. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు. దానిలో ఒక ప్రత్యేకమైన హామీ కాపులకు సంబంధించింది. అదేంటంటే, నేను అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే కమిషన్ వేసి కాపుల్ని బీసీలో చేరుస్తాననేటువంటి ఒక వాగ్దానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఆయన అధికారంలోకి వచ్చారు, సంవత్సరం దాటిపోయినా కూడా ఆయన ఈ హామీని పట్టించుకోలేదు. దీని మీద ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులు పళ్ళేలు కొడుతూ ఉద్యమం చేశారు. కొన్ని చోట్ల బహిరంగంగానే మాట్లాడుతూ కూడా ఉద్యమాలు చేశారు. దానికి ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్షలు చేశారు. ఆ తరువాత తునిలో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు మేమందరం కూడా వెళ్ళాం ఆయన ఆహ్వానం మేరకు. ఇవాళ తెలుగుదేశంలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు, రామచంద్రరావు గారు ఆయన వచ్చాడు కడప నుంచి, అదేవిధంగా హనుమంతరావు గారు, ఇలా బొత్స సత్యనారాయణ గారు, ఇలా చాలామంది ప్రముఖులు అందరం కూడా ఆ సమావేశానికి వెళ్ళడం జరిగింది. ఆ సమావేశం జరుగుతూ ఉండగానే తుని రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద మంటలు ఉద్భవించాయి. రైలు తగులడిపోయింది. అది చాలా పెద్ద సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇది కాపులకి ఏం సంబంధం లేదు, రాయలసీమ నుంచి కడప నుంచి విద్రోహులు వచ్చి ఈ రైలుని ధ్వంసం చేశారు అనేటువంటి మాటలు కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడారు. ఆ తర్వాత కేవలం ఈ రైలు దగ్ధం కేసే కాదు, చాలా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులను తీసేయటం జరిగింది. కానీ ఈ రైలు దగ్ధం కేసు మాత్రం పూర్తి విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాధారాలు లేనందువల్ల ఈ కేసును కొట్టేశారు. సరే, దాంతో ముగిసింది. దానిలో ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి చాలామంది ప్రముఖులు ముద్దాయిలుగా ఉన్నప్పటికీ కూడా కేసు నిరూపణ కాలేదు కాబట్టి కేసు ఎక్విటల్ వచ్చింది. అంతటితో కథ సమాప్తమైపోయింది అని అందరం అనుకుంటాం. కానీ మళ్ళా కథ మొదలుకొచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా కూటమి ప్రభుత్వం తరపున. ఆయన ఇప్పుడు ఆ కేసును తిరగదోడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిన్ననే ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఏదైతే రైల్వే కోర్టులో కేసు ఎక్విటల్ ఇచ్చిందో ఆ కేసుని మళ్ళా విచారణ జరపాలి అని హైకోర్టులో వేయాలి, అప్పీల్ చేయాలి, దోషులందరి మీద శిక్షలు పడే విధంగా చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆశ్చర్యకరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. నేను అనేది ఏంటంటే, కక్షకు కూడా కొంత హద్దులు ఉంటాయి. న్యాయ విచారణ జరిగి కేసు కొట్టేసిన కేసును కూడా కక్షగట్టి, అంటే ఎవరైతే కాపులైతే ఉన్నారో వారందరి మీద కక్షగట్టి మళ్ళా విచారణ జరిపి వారిని శిక్షించాలనేటువంటి ఒక విషపు కోరిక నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇది ఏమంత సమంజసమో కాపులే కాదు అందరూ ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసలు మిమ్మల్ని ఎవరు హామీ ఇవ్వన్నారయ్యా? నాకు అర్థం కాలేదు. 2014లో అసాధ్యమైనటువంటి కాపుని నేను రిజర్వేషన్ కల్పిస్తాను అని మీరు ఎందుకు హామీ ఇవ్వాలి? ఆ హామీని ఎందుకు నెరవేర్చకుండా పోవాలి? దాని మీద ఉద్యమం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని ఎంతగా చిత్రహింసలకు గురి చేశారో సాక్షాత్తు చూశాం. వారి భార్యను కానీ వారి కుమారుల్ని కానీ మీరు చిత్రహింసలకు గురి చేసినటువంటి సంఘటనలు ఇంకా కాపుల హృదయాల్లో గాయాలై ఉన్నాయనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇవాళ చూస్తే మరి అందరి మీద విచారణ జరిపి కాపుల మీద కక్ష తీర్చుకోవాలని ఒక వ్యర్థ ప్రయత్నాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీనికి తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించక తప్పదు. అయితే నేనేమంటానంటే, ఇలా జరుగుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు, నేను పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ సూటిగా అడగదలుచుకున్నాను, ఆయన పేరు ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోయారు. కాపుల మీద కక్ష సాధించేటటువంటి విషయంలో మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి సహకరించడం ధర్మం కాదనేది నా అభిప్రాయం. దీన్ని అప్పీల్ చేసి ఏదో ఒక విధంగా ముద్రగడ పద్మనాభం గారిని, ఆ కేసులో ఉన్నవారిని కూడా శిక్షింపచేసే విధంగా చేయాలని అనుకోవటం అనేది ఒక తొందరపాటు చర్య. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి
హామీని అమలు చేయకపోవటమే పెద్ద నేరమైనటువంటి అంశం కాబట్టి వీలుంటే మీకు నచ్చితే పవన్ కళ్యాణ్ గారు దీనిలో జోక్యం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి కాపు సోదరులందరినీ నేను ప్రత్యేకంగా కోరుతున్నది ఏంటంటే, ఈ విషయంలో కొద్దిగా ఆలోచన చేయండి. అవసరమైతే మళ్ళా పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. పార్టీలు ఏమైనప్పటికీ కూడా ఇవాళ కాపులు మెజారిటీ ఆఫ్ ది కాపుస్ ఆర్ విత్ పవన్ కళ్యాణ్ గారు. దానిలో ఏ విధమైన సందేహం నాకు లేదు. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం చూస్తే. అయితే ఇలాంటి చర్యల్ని ఖండించుకోకుండా ఉండటం సమంజసమేనా? ఏ పార్టీలో అయినా ఉన్నప్పటికీ కాపులు. కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం మీద కాపులు ఐక్యంగా ఆలోచించాలని నేను కోరుతున్నాను. అవసరమైతే కాపు సోదరులందరూ కూడా ఐక్యమై పోరాడవలసినటువంటి అవసరం కూడా ఉన్నదనేది నా అభిప్రాయం. దీన్ని కాపు సోదరులందరూ అర్థం చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను.